హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్ననే గుణశేఖర్ ప్రముఖ దర్శకుడు, చాలా సమర్థవంతుడైన, చాలా సెన్సిబుల్ డైరెక్టర్, ఎన్నో అద్భుతమైన హిట్స్‌ని సాధించి సినిమా పరిశ్రమలో సినిమాని ఒక యజ్ఞంగా భావించి దానికి అంకితమై సినిమాలు తీయడం అనే ఒక ప్రాక్టీస్‌కి, ఒక కట్టుబాటుకి పట్టుబడిన దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'యుఫోరియా' సినిమా 100% అందరూ చూడాల్సిన సినిమాగా, అది దానికంత సోషల్ సిగ్నిఫికెన్స్ ఉన్నది ఆ సినిమాకి. ప్రతి వాళ్ళు చూడాలి. ఎందుకంటే బికాజ్ మన చుట్టూరు జరుగుతున్న ఎన్నో సంఘటనలు, వాటిని మనం చాలా వరకు పట్టించుకోం. చాలా అంటే పేపర్స్ చదివే అవేర్‌నెస్ ఉన్న వాళ్ళకి కొంతవరకు తెలుస్తుంది. టీవీలు చూసేవాళ్ళకి కొంతవరకు తెలుస్తుంది. యూట్యూబ్‌లు, సెల్ ఫోన్‌లు చూసేవాళ్ళకు చాలా విషయాలు తెలుస్తుంటాయి. కానీ చూడని వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది ఇటువంటి సంఘటనలు, అంటే ఒళ్ళు గగురు పొడిచే ఇటువంటి సంఘటనలు పట్టించుకొని శాతం సమాజంలో చాలా ఎక్కువుంటుంది. చూసేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు తక్కువ శాతం ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా గుణశేఖర్ తీసిన 'యుఫోరియా' సినిమా ఒక పెద్ద కేక, ఒక మేలుకొలుపు అని చెప్పడానికి మా ఈ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ కలిగింది. ఓకే, 2022లో ఏదో పబ్‌లో జరిగింది, లేపోతే ఇంకో క్లబ్‌లో జరిగింది. ఆ ఇన్సిడెంట్‌లన్నీ తీసుకొని వాటిని మీద ఇన్‌స్పైర్ అయ్యి తను ఒక కమర్షియల్ కథని, ఇదొక కమర్షియల్ సినిమా అంటే అంత గొప్ప టెంపోతో నడిపాడు గుణశేఖర్ గారు మొదటి నుంచి కూడా. ఫస్ట్ ఫ్రేమ్‌లో ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పారు, లేదా ప్రెస్ మీట్‌లో చెప్పారు. బిగినింగ్ నుంచే సినిమా కథ ప్రారంభమైపోతుంది. ఎక్కువ టైం తీసుకోలేదు. ఎక్కువ ఎక్కువగా అన్నెసెసరీ ప్రాపగండాకి ఏ టైం తీసుకోలేదు. అనవసరమైన ఉపన్యాసాలు గట్టా సినిమాలో లేవు ఎక్కడా కూడా. సినిమాని సినిమాగా మాత్రమే హ్యాండిల్ చేసి, ప్రాపగండా లేకుండా సంఘటన ద్వారా మాత్రమే నువ్వు తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలుసుకునేటట్టుగా ప్రతి సంఘటనని కూడా చాలా డీప్ రూటెడ్‌గా ట్రీట్ చేసి చాలా అద్భుతంగా తెరకెక్కించిన మాటైతే 100% వాస్తవం. ఇందులో ఉన్నారు చెప్పుకోవడానికి. భూమిక గారు చాలా అంటే ఆవిడే మెయిన్ క్యారెక్టర్. ఆవిడ మీద షీట్ యాంకర్ సినిమాకి. భూమిక గారు చాలా అద్భుతంగా నటించారు ఆవిడ. ఎందుకంటే అటువంటి క్యారెక్టర్లు ఆ స్టేజ్‌లో ఒక టైంలో చాలా పెద్ద హీరోయిన్‌గా చలామణి అయిన ఫిమేల్ ఆర్టిస్టులకి ఇటువంటి క్యారెక్టర్లు దొరకడం అన్నది చాలా గొప్ప అవకాశం. అండ్ దానివల్ల వాళ్ళ కెరీర్ కూడా చాలా గొప్పగా ఎక్స్టెండ్ అవుతుంది. వాళ్ళ ద్వారా ఇటువంటి ఒక ఒక సోషల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ లాంటి ఒక కథని చెప్పడానికి అలాంటి వాళ్ళు చాలా బలంగా ఉపయోగపడతారు. అదే జరిగింది. భూమిక గారు చేయడం వల్ల సినిమాకి అద్భుతమైన స్ట్రెంగ్తు, ఎనర్జీ వచ్చాయి. అంటే ఎందుకంటే మనం భూమిక గారు అందరికీ అలవాటు పడ్డ ఒక సెలబ్రేటెడ్ హీరోయిన్ కాబట్టి, ఆవిడకున్న క్రెడెన్షియల్స్, రికార్డ్స్ గతంలో అలాంటివి కాబట్టి, అంతమంది పెద్ద హీరోలతో యాక్ట్ చేసిన ఒక చాలా పెద్ద హీరోయిన్ కాబట్టి, ఆవిడ ద్వారానే ప్రేక్షకుడు సినిమా కథలో ప్రయాణించడానికి, ఎందుకంటే తక్కిన వాళ్ళందరూ దాదాపుగా కొత్త వాళ్ళు సినిమాలో. అండ్ సారా అర్జున్ ఓకే, 'ధురంధర్' సినిమాతో చాలా గొప్ప ఫేమ్, ఇప్పుడు ఆల్ ఇండియా ఫేమ్ లెవెల్‌లో ఉన్నది సారా అర్జున్ గారు. కానీ ఈ సినిమాలో బుక్ చేసినప్పటికి అప్పటికి ఇంకా 'ధురంధర్' రాలేదు. 'ధురంధర్‌కి' కూడా ఆవిడ కమిట్ అవ్వలేదని కూడా నేను విన్నా. ఈ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఏదైతే, సారా అర్జున్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అంటే మొగమూకలు దారి తప్పి ఒళ్ళు మరచి మైకంలో మత్తులో తేలియాడుతూ చేసే అరాచకానికి బలైపోయిన ఒక అబల క్యారెక్టరు, ఒక మైనర్ క్యారెక్టర్‌గా చాలా మృదువుగా, చాలా సమంజసంగా సారా అర్జున్ గారు అద్భుతంగా ఒదిగిపోయారు ఆ పాత్రలోని. దానికి వేరేగా, ఎందుకంటే షీ ఈజ్ వెరీ యంగ్, టెండర్ కాబట్టి ఆ క్యారెక్టర్‌కి అద్భుతంగా రాణించింది ఆవిడ ఆ క్యారెక్టర్‌లోనే. అండ్ గుణశేఖర్ గారు రాసుకున్న ప్రతి క్షణం నేను గుణశేఖర్ గారి గురించే చెప్తా. ఎందుకంటే దీన్ని కమర్షియల్ కంపోజిషన్ ఇవ్వడానికి కథకి చాలా ఒడుపు, గడుస్తనం కావాలి డైరెక్టర్‌కి. ఎందుకంటే బిగినింగ్ నుంచి ఒక అమ్మాయికి ఒక కథలో ఒక మెయిన్ క్యారెక్టర్‌కి ఇలాంటి ఒక అరాచకానికి అమ్మాయి బలైపోయిందని స్టార్ట్ చేసినప్పుడు ఆ కథని ఓకే, మనం అంటే కొంతమంది ఏవో రివ్యూలో నేను చదివాను. ఏంటి ఇదంతా మనకి పేపర్లు, న్యూస్‌లో చూపించేదంతా డాక్యుమెంటరీలా తయారు చేసి ఏం మాట్లాడతారో ఒక్కొక్కసారి, ఏం రాస్తారో కూడా అర్థం కాదు. ఎందుకంటే మనం పేపర్‌లో చూసాం, ఎక్కడో సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాయి, లేకపోతే పాకిస్తాన్, ఇండియా బార్డర్ మీద ఎంతమందో ఎప్పటికప్పుడు చచ్చిపోతూనే ఉంటారు. అవన్నీ చూస్తుంటాం. కానీ విజువల్ మీడియాగా తీసి దాన్ని ఒక సినిమాగా రూపొందించిన సినిమాలన్నీ కూడా ఇలా జరిగిందా అని చెప్పి
ఒళ్ళు గగురు పొడిచి, ఒళ్ళు జలధరించి, గుండె చెదిరి ఆడియన్స్ థియేటర్‌లకు హుక్ అయిపోయి వాటిని పెద్ద పెద్ద హిట్లు చేసిన సందర్భాలు మనకెన్నో ఉన్నాయి గతంలో. అలాంటిదే ఈ సినిమా కూడా. అంటే మనకు తెలుసు అక్కడెక్కడో జూబ్లీహిల్స్ క్లబ్‌లో జరిగింది. దాని ఆధారంగా తీశారు. లేపోతే ఎక్కడో జరిగింది, ఇంకెక్కడో జరిగింది. ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అండ్ నిర్భయ కేసు అదే, దిశ కేసు అదే, ఇలాంటివి జరుగుతున్న ఈ నేపథ్యంలో దాని మీద ఒక సాంఘిక బాధ్యతతో మామూలుగా అయితే ఆయన ఇంకో కమర్షియల్ సినిమా హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ ఇటువంటి కథని ఆడియన్స్‌కి చెప్పడం ద్వారా డైరెక్టర్‌గా తన కెరీర్‌కి ఒక సార్థకతను చేకూర్చుకోవాలన్న ఒకే ఒక సత్సంకల్పం మాత్రమే గుణశేఖర్ గారిని ఈ సినిమాలో నడిపింది. ఫస్ట్ హాఫ్ బిగినింగ్‌లోనే కథని ఐ డోంట్ వాంట్ టు రివీల్ ది స్టోరీ. మంచి ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉన్నాయి సీన్స్ అన్నీ కూడా. ఏది మర్చిపోలేం బయటకొచ్చి. అంత బాగా గుండెల్లో నాటుకుంటే, బుర్రలో నాటుకుంటాయి సీన్‌లన్నీ కూడా. ఇవన్నీ అంటే ఇదేదో యూత్‌కి కాదు, లేతే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి కుటుంబాలు వెళ్ళడానికి, చూడడానికి వీల్లేదు, లేతే ఆడపిల్లలు చూడడానికి వీల్లేదు, యూత్ మాత్రమే చూడాలి, మాస్ మాత్రమే చూడాలనే బైఫర్కేషన్ ఈ సినిమాకి లేదు. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఈ సమాజంలో జరుగుతున్న అరాచకాలలో, లేతే ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలలో, ఆ అఘాయిత్యాలకు ఒడిగట్టిన మగపిల్లల జీవితాలు ఎలా సంకనాకిపోతున్నాయి, ఎలాగ దౌర్భాగ్యులుగా వాళ్ళు ఈ సమాజంలో మిగిలిపోతున్నారు, జైళ్లల్లో మగ్గుతున్నారు, జీవితాలు ఎగిరిపోయినాయి, కెరీర్లు ఎగిరిపోయినాయి. ఇవన్నీ కూడా మగపిల్లలు చూడాల్సినవి. అండ్ దీనిలో అద్భుతంగా చెప్పిన పాయింట్ ఏంటంటే పేరెంట్స్ తాలూకా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేని పేరెంట్స్ డబ్బుల యావలో, డబ్బుల సంపాదనలో, కెరీరు డ్రైవ్‌లో పడిపోయి ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలియని ఒక అపస్మారక స్థితిలో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అటువంటి కుటుంబాలంతటికీ కూడా ఇది చెంపపెట్టు లాంటి సినిమా 100%. ఎందుకంటే వాళ్ళ తాలూకు ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల పిల్లలు పాడైపోవడమే కాకుండా అలా పాడైపోయిన పిల్లల ద్వారా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, పాశవికమైన ప్రక్రియలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనేది ఎంతమంది పిల్లలు పెద్దవాళ్ళ పిల్లలు వాళ్ళకి బైకులు కొనిచ్చి, కార్లు కొనిచ్చి, వాళ్ళకి మైనారిటీలు కూడా తీరకపోతే వాళ్ళు మెయిన్ ఓఆర్ఆర్ రోడ్ల మీద అక్కడ ఇక్కడ యాక్సిడెంట్లకు గురై చచ్చిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. అలాంటి వాతావరణాన్ని గుణశేఖర్ గారు ఒక మంచి కథారూపంలో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో అసలు నరాలు తెగిపోతాయి కొన్ని సీన్స్ చూస్తుంటే. నేను చెప్పను అసలు ఆవిడ చేసిన సీన్స్ అయితే కొన్ని కొడుక్కి తల్లికి మధ్యలో జరిగే సీన్స్ ఆయన మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు. హార్డ్ హిట్టింగ్ నిజంగానే హార్డ్ హిట్టింగ్ అనే చెప్పాడు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అందులో నిర్మాతలు ఆయన భార్య, ఇద్దరు ఆడపిల్లలు నిర్మాతలుగా ఉన్న సినిమాలో కూడా ఆయన ఎక్కడ జంకకుండా, గొంకు లేకుండా ఆయన ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నాడో, ఏం చెప్తే ఈ మొద్దు సమాజం నిద్ర లేస్తుందో దాన్ని అంతే మోతాదులో ఏమాత్రం ఒక్క శాతం కూడా తగ్గించకుండా ప్రాపర్ డోసేజ్లో బ్రహ్మాండంగా బుల్లెట్లా తయారు చేసి కొట్టాడు థియేటర్లో గుణశేఖర్ గారు. ఇది 100% అందరూ చూడవలసిన సినిమా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాజం అన్నది ఒకరితోనూ, ఇద్దరితోనూ, ముగ్గురితోనూ ముడిపడి ఉండదు. ఇది మొత్తం సమాజం అంటే అందరూ, అన్ని కుటుంబాలు, అప్పర్ స్ట్రాటా, లోవర్ స్ట్రాటా, మిడిల్ స్ట్రాటా, మధ్య తరగతి, ఎగువ తరగతి, దిగువ తరగతి, ఆడ మగ, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, ఎక్కడ ఎవరున్నా కూడా ఆడవాళ్ల మీద జరుగుతున్న అరాచకాలకు మాత్రం అంతు పొంతు లేకుండా జరుగుతూనే ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూసి తీరాలి. దీనిలో ప్రతి క్యారెక్టరు ఆ విఘ్నేష్ అన్న ఆర్టిస్టు కొత్త కుర్రాడు బ్రహ్మాండంగా చేశాడు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ మొదటి నుంచి కూడా ఒక మంచి కుర్రాడుగా, తర్వాత రికామీగా, తర్వాత బేవర్స్ అయిపోయి మత్తుమందులకి లోబడి జైలు పాలై, జైల్లోని అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇంకా అంతకన్నా దారుణంగా తయారయ్యి, తర్వాత మళ్ళీ ఆఖరిలో తల్లి తాలూకు పోరాటం, నిజంగా మౌన పోరాటం సినిమాలాగా ఆ తల్లి పోరాటం, కొడుకుని ఎలాగైనా బాగు చెయ్యాలి అని చెప్పి ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలాగా ఆ కన్న తల్లి పడే బాధని నిజంగా ఎంత గొప్పగా పిక్చరైజ్ చేసాడు గుణశేఖర్ గారు అంటే హ్యాట్స్ ఆఫ్. నిజంగా నేను చెప్తున్నా, ఎవరు ఎలా మాట్లాడుకున్నా, ఎవరు ఎలా రాసినా ఆడియన్స్ పరంగా మాత్రం ఈ సినిమా చాలా బాగా గుండెలకు
హత్తుకుంటుంది అని చెప్పడానికి మాత్రం ఏమాత్రం నేను వెనుకాడట్లేదు. ఎందుకంటే ఈ సినిమాని ఏదో చాలా టెండర్గా చూపించడమో లేదా సజెస్టివ్గా చెప్పడమో కాదు, డైరెక్ట్గా పోక్సో చట్టం ఎంత భయంకరమైనది, వీళ్ళు సరిగ్గా లేకపోతే ఎవరి జీవితాలు ఎలాగ మొత్తం ఒక బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి అని చెప్పడానికి ఆయన తీసుకున్న సీన్లు కానీ ఆయన రాసుకున్న సీన్లు కానీ చాలా బాగా పనికొస్తాయి. ఇట్స్ ఏ స్ట్రీమ్. మధ్యలో మళ్ళీ సెకండ్ హాఫ్ వీక్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ వీక్ అయిపోయింది, అందులో కొన్ని సీన్లు ల్యాగులు బీగులు ఏమి లేవు. ఆయన అనుకున్న దాన్ని కరెక్ట్గా టెంపోలో ఆ మీటర్లో ఏ సీన్ ఎంత కావాలో, ఏ సీన్ ఎక్కడి వరకు కావాలో, ఎక్కడ కావాలో కూడా పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ ఇచ్చి రాశాడు. అండ్ భూమిక గారు అల్టిమేట్. అండ్ సారా అర్జున్ చాలా అందంగా కనిపించిందని ఎవరో చోట రాశాడు. ఈ సారా అర్జున్ అందంగా అదే రాయవలసిన కామెంటు. సారా అర్జున్ ఆ క్యారెక్టర్కి, ఆ టెండర్ క్యారెక్టర్కి, ఆ టెండర్ గర్ల్ క్యారెక్టర్కి అమ్మాయి సరిగ్గా సరిపోయింది. కరెక్ట్ ఆర్టిస్ట్ని ఎంచుకున్నారు. ఓకే, లక్కీగా ఈ రోజున అమ్మాయికి ఆల్ ఇండియా ఫేమ్ వచ్చింది కాబట్టి సినిమా కొంతవరకు ప్లస్ అవుతుంది, కొంతవరకేం బాగా ప్లస్ అవుతుంది. కాబట్టి ఆ మేరకు ఈ సినిమాని చూసే ఆడియన్స్ తాలూకా సంఖ్య ఎక్కువ అవుతుంది. అండ్ ఆ ఆకర్షణ కూడా ఆ ప్రాజెక్ట్ మీద ఉంటుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఇవన్నీ కలగలిపి అండ్ కాలభైరవుని ఇక్కడ పాటలు అంత అంటే వాటన్నిటినీ కూడా ఏదో సినిమా సాంగ్గా కమర్షియల్ సాంగ్గా గెయిన్ చేద్దాం అన్న ప్రయత్నం ఎక్కడా జరగలేదు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అనుకుని చేసినట్టున్నారు. ఓ పాట అలాగ మధ్యలో వెళ్తుంటుంది, ఓ చోట కావాల్సిన చోట ఏదో ఒకటి సింబాలిక్గా పిక్చరైజ్ చేశారు ఆ విఘ్నేష్ క్యారెక్టర్ మీద. అండ్ ఆర్ఆర్ మాత్రం నిజంగా చాలా ఎక్స్ట్రాడనరీగా చేశాడు కాలభైరవ్ గారు అని చెప్పడానికి ఈ సినిమాలో ప్రతి సీను కూడా ఒక నిదర్శనంగా మనకు ఉపయోగపడుతుంది. అండ్ గుణశేఖర్ తన కెరీర్లో ఈ రోజున ఒక్కడు లాంటి పెద్ద హిట్, అతిపెద్ద హిట్ తీశారు. అండ్ ఆయన సొగసుచోడు తర్మ సినిమాకి చాలా అద్భుతమైన ఎక్కలైట్స్ వచ్చాయి గుణశేఖర్ గారికి. బాలరామాయణం లాంటి ఒక చాలా మహోత్కృష్టమైన ప్రాజెక్ట్ని చాలా కష్టపడి సహనంతో రూపొందించి ఆ సినిమాకి కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు గుణశేఖర్ గారు. ఆయన సినిమాలన్నీ కూడా ఏ సినిమా కూడా చాలా యజ్ఞంలా భావించి వాటి మీద లాభ నష్టాలకి అతీతంగా ఆయన సొంత సినిమాలను కూడా ఆ విధంగా చేసే సినిమాల్లో యుఫోరియా కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఇందులో జరిగే ప్రతి ఇన్సిడెంటు సమాజాన్ని తట్టి లేపేది అండ్ నిద్రపోతున్న చాలామందిని నిద్ర లేపేది ఈ సినిమా. కాబట్టి ఈ సినిమాని అందరూ చూసి తీరాలి. నా తాలూకా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నా తాలూకా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.